హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే టాప్ 5 బెస్ట్ అప్లికేషన్స్ని పరిచయం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీకు నచ్చిన అప్లికేషన్ ఏదో మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఎలాంటి యాప్స్ కావాలో కూడా అడగండి. తప్పకుండా వాటి కోసం వీడియో అయితే చేస్తాను. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు జోట్ మెసేజింగ్ యాప్. సో ప్రతిరోజు కూడా మనం మన మొబైల్ నుంచి చాలా మందికి మెసేజ్లు చేస్తుంటాం, మెసేజ్లు రిసీవ్ కూడా చేసుకుంటుంటాం. అయితే మనకు కావాల్సిన కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే మన మొబైల్లోని ఇన్బిల్ట్ అప్లికేషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఏదేమైనా కూడా ఈ యొక్క అప్లికేషన్ మీకు చాలా విధాలుగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు చాలా రకాల మెసేజ్లు అయితే మిక్స్డ్గా ఉంటాయి, చదవడానికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే మీ పర్సనల్ మెసేజెస్ని మీరు వెతికేటప్పుడు ఎక్కువగా కంపెనీ మెసేజెస్ మీకు సజెస్ట్ అవుతుంటాయి. సో అలాంటప్పుడు ఇందులో అలా కాకుండా దేనికి వాటికే సపరేట్గా చేయబడతాయి అనమాట. ఎగ్జాంపుల్ కోసం ప్రైమరీ అని ఇక్కడ ఉంది, దీనిపైన ట్యాప్ చేస్తే మీ మొబైల్లోని పర్సనల్ మెసేజ్లు అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. దాని తర్వాత అదర్స్ పైన క్లిక్ చేస్తే మాత్రం కంపెనీ మెసేజ్లు అండ్ బ్యాంక్కి సంబంధించిన మెసేజ్లు, స్పామ్ మెసేజెస్ అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తాయి. అండ్ అంతేకాకుండా ఎవరైనా మీకు పంపించిన మెసేజ్లు ఇంకా మీరు చదవకుంటే మాత్రం ఇక్కడ వ్యూ అన్రీడ్ అనేసి ఉంది, ఇది ఆఫ్లో ఉంటుంది యాక్చువల్గా. సో ఎప్పుడైతే మీరు దీన్ని యాక్టివేట్ చేస్తారో మీరు ఇంకా చదవని మెసేజెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో మీరు ఏ మెసేజ్ని కూడా మీరు మిస్ కాకుండా ఇక్కడ నుంచి మీరు చదవడానికి వీలుగా ఉంటుంది. అండ్ అంతేకాదు ఇందులో మీకు ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో సింపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే కింద మీకు లేబుల్ ఉంటుంది. ఏవైనా కంపెనీస్ మీకు ఏదైనా ఆఫర్ ప్రకటిస్తే మాత్రం ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు స్విగ్గీ చూసుకుంటే 3 days బిఫోర్ మనకు కొన్ని ఆఫర్స్ అయితే ప్రకటించింది, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అండ్ జొమాటో కూడా. అండ్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏదైనా పంపిస్తే అవి కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రిమైండర్స్ని సెట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫంక్షన్స్ సంబంధించిన రిమైండర్స్ ఇక్కడ నుంచి మీరు యాడ్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా చూసుకుంటే మీ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ నుంచే ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఎప్పుడు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మీ మొబైల్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైనా సరే వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మొత్తం మీద చెప్పాలంటే ఇది ఒక ఆల్రౌండర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా మీ అందరికీ ఏదో సందర్భంలో యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు దీన్ని ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మన సెకండ్ అప్లికేషన్ పేరు సినిమా FV5. ఇది ఒక కెమెరా అప్లికేషన్ అండి. సో ఒక ప్యూర్ క్వాలిటీ, ఒక ఒరిజినల్ వీడియో ఫుటేజ్ మీకు కావాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అప్లికేషన్ అవుతుంది కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం. ఎందుకంటే నేను దాదాపుగా దీన్ని 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా అవుట్డోర్లోకి వెళ్తే మాత్రం ఎక్కువగా నేను ఈ యొక్క అప్లికేషన్తోనే వీడియోస్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన ప్రతి మాన్యువల్ కంట్రోల్స్ ఇందులో ఉంటాయి, చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. సో మీ మొబైల్లో మంచి క్యాపబిలిటీ ఉండాలే కానీ ఇది ట్రూ 4K వీడియోని అయితే రికార్డ్ చేయగలుగుతుంది. అండ్ ఇందులో మీకు ఆడియో సోర్సెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. మీరు ఇన్బిల్ట్ మైక్తో వాడచ్చు, లేకుంటే మీరు ఎక్స్టర్నల్ మైక్ యూజ్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఏదైనా ఒక బ్లూటూత్ని కూడా యూజ్ చేసి ఇందులోంచి మీరు ఆడియోని కూడా రికార్డ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఇంటర్ఫేస్ అయితే. సో కెమెరా మీరు ఓపెన్ చేస్తేనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఆటో వైట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఫోకసింగ్ ఉంటుంది, ISO, బ్రైట్నెస్, సో మాన్యువల్ సెటప్స్ అంతా దొరుకుతాయి. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్తే మీరు మీ యొక్క వీడియో సెట్టింగ్ని ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకు వీడియో రెజల్యూషన్ చూసుకుంటే యాక్చువల్గా 180pలో ఉంటుంది, కానీ ఇక్కడ మీకు అంటిల్ 4K వరకు సపోర్ట్ చేసే ఆప్షన్స్ అయితే పైన కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో మీ మొబైల్లో క్యాపబిలిటీ ఉండాలి, కానీ ఇందులో మీకు 4Kలో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు బాగా గమనించండి. అండ్ దాని తర్వాత ఎస్పెషల్లీ ఆడియో సోర్సెస్ అండి. చాలా రకాల కెమెరాస్లో ఆడియో సోర్స్ అనేది కేవలం ఇన్బిల్ట్ మైక్లోనే ఉంటుంది, ఎక్స్టర్నల్గా అయితే సపోర్ట్ చేయదు. కానీ ఇందులో మాత్రం మీరు చూసుకుంటే ఇక్కడ మీకు సో ఇక్కడ చూడండి ఆడియో సోర్సెస్ అని ఉన్నాయి కదా, దీంట్లో పైన ట్యాప్ చేస్తే మీరు బిల్ట్ ఇన్ మైక్ అని ఉంది అండ్ ఎక్స్టర్నల్ మైక్ ఉంది. బ్లూటూత్తో కూడా మీరు మైక్ని కనెక్ట్ చేసుకొని ఇందులో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో చాలా ట్రూ క్వాలిటీ ఉంటుంది. డెఫినెట్గా మీకు అందరికీ అవుట్డోర్ మరియు ఇండోర్ ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీకి ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. తప్పకుండా మీరు దీని ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, మన థర్డ్ అప్లికేషన్ పేరు వేవ్ ఎడిటర్. ఇది ఒక అమేజింగ్ అప్లికేషన్ అండి. ఎవరైతే ముఖ్యంగా క్రియేటర్స్ ఉంటారో, ఎక్కువగా సాంగ్స్ పాడుతుంటారో లేదా మంచి వాయిస్ కావాలనుకుంటుంటారో, సో వాళ్ళకి ఇది ఒక మంచి అప్లికేషన్. మీరు రికార్డ్ చేసిన వాయిస్లన్నీ కూడా ఇందులో మీరు ఎడిట్ చేయొచ్చు, వాటిలో ఉన్న నాయిస్ని రిమూవ్ చేయొచ్చు, ఈకోను పెంచొచ్చు, అండ్ లౌడర్ని పెంచొచ్చు, వాల్యూమ్ పెంచొచ్చు, క్వాలిటీని పెంచొచ్చు. ఒకటి కాదు, ఇది ఒక ఇంజిన్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు కావాల్సింది ఏంటంటే బ్రౌజ్. ఈ బ్రౌజ్లోంచి మీ మొబైల్లో ఉన్న ఎటువంటి ఫోల్డర్ అంటే వాయిస్కి సంబంధించిన ఫోల్డర్స్లో మీరు వెళ్ళి వాటిని సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి వాటిని గెట్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం ఆల్రెడీ ఇక్కడ ఒక వాల్యూమ్ అయితే ఉంది. సో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు మీ వాల్యూమ్లో ఎక్కువగా నాయిస్ ఉంటే మాత్రం మీరు క్లీన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం చూడండి, నేను చిన్న బిట్ ప్లే చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజు నుంచి నన్ను
సో ఈ వాల్యూమ్లో మీకు ఏదైనా ఒక నాయిస్ ఉంటే మాత్రం సింపుల్గా మీకు పైన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇన్ని రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ చెప్పుకోవాలి పోవాలంటే దాదాపు ఒక గంట టైం అయితే తీసుకుంటుంది. కానీ నేను మాత్రం సింపుల్గా ఒకే ఒక ఫీచర్ని చూపిస్తాను. ఇక్కడ మీకు నాయిస్ గేట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు 3 కైండ్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఈ 3 సెట్టింగ్స్ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు నాయిస్ అనేది వస్తుందో లేదో మీకు తెలిసిపోతుంది. దీనికోసం మీరు సింపుల్గా ప్లే బటన్ పైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత వీటిని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. మీకు ఎప్పుడైతే వాయిస్ ఓకే అనిపిస్తుందో అప్పుడు మీరు రైట్ టిక్ పైన ఓకే ఇస్తే చాలు, అది మీ మొబైల్లో సేవ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ కోసం చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల నుంచి నన్ను కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అన్న మొబైల్ ద్వారా డీజే మ్యూజిక్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఏదైనా ఒక మంచి ఆప్షన్ ఉన్నా చెప్పండి. సో ఈ విధంగా మీరు ఓకే చేసుకున్న తర్వాత మీ మొబైల్లో సేవ్ చేసుకోవడం కోసం సింపుల్గా మీకు ఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన మీరు ట్యాప్ చేసి ఫుల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫైల్ లొకేషన్ అనేసి ఉంటుంది, దీనిపైన మీరు ట్యాప్ చేసి మీకు ఏ ఫోల్డర్లో మీరు ఇందులో యాడ్ చేయాలో ఆ యొక్క ఫోల్డర్ని మీరు సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం నేను మ్యూజిక్ అనే ఫోల్డర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎడిట్ రికార్డ్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను దీనికి ఒక పేరు కూడా పెట్టాలి, ఏదో ఒక పేరు పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, శివ అనేసి ఒక పేరు పెట్టాను. ఓకే చేశాను. ఓకే ఇస్తేనే అందులోకి ఇది ఇక్కడ చూడండి సేవ్ యాజ్ ఉంది కదా, మీరు ట్యాప్ చేస్తే ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి, సేవ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఎటువంటి వాయిస్నైనా కూడా మీరు చాలా అద్భుతంగా ఇందులో మీరు ఎడిట్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మన ఫోర్త్ అప్లికేషన్ పేరు యాప్ బ్లాక్. మీరు చాలా సందర్భాల్లో బిజీగా ఉంటారు, ఏదైనా మీటింగ్లో ఉంటారు, ఎక్కడైనా గుళ్ళో ఉంటారు, ప్రేయర్లో ఉంటారు, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు చాలా రకాల మెసేజెస్ అయితే మిమ్మల్ని నోటిఫికేషన్స్ సతాయిస్తుంటాయి. అయితే మీరు పూర్తిగా ఫ్లైట్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం మీకు కావాల్సిన ఇంపార్టెంట్ విషయాన్ని మీరు గెట్ చేయలేరన్నమాట. అయితే ఇందులో మీరు మీకు కావాల్సిన ఏ యాప్కి సంబంధించిన మెసేజ్లు అయినా సరే, నోటిఫికేషన్స్ అయినా వాటిని మీరు ఒక పర్టికులర్ టైంలో మీరు బ్లాక్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మండే ఉంది, మండేను మీరు సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా నేను అన్ని డేస్ని పెట్టుకున్నాను. అండ్ టైము ఈ విధంగా టైం అయితే మీరు సెట్ చేసుకోండి. అండ్ యాప్ లాంచింగ్ మరియు యాప్కి సంబంధించిన నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏ యాప్ అనేది ఇక్కడ మీరు యాడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా రకాల యాప్స్ ఉంటాయి కదా మీ మొబైల్లో, అవన్నీ కూడా మీరు ఇక్కడ ప్రెస్ చేయండి చాలు. ఓకే పైన క్లిక్ చేయండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న డేటు టైము ప్రకారంగా ఇక్కడ ఆ యాప్ అయితే బ్లాక్ చేయబడుతుంది అనమాట. సో మీరు ఎంచుకున్న ఆ టైంలో ఎటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన దాఖలాలు అయితే కనిపించవు. సో ఈ విధంగా మీరు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మీరు ఏదైనా పనిలో ఉంటే మాత్రం ఈ విధంగా మీకు నచ్చిన అప్లికేషన్ని బ్లాక్ చేసి మీరు మంచిగా యూస్ అయితే చేసుకోవచ్చు. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది, తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా మన ఫిఫ్త్ అప్లికేషన్ పేరు ఎడ్జ్ స్క్రీన్. ఇది ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ అప్లికేషన్ అండి. సో ఇందులో మీకు చూడడానికి అయితే నిజంగా చాలా విషయాలు ఉంటాయి. ఈ ఒకే ఒక అప్లికేషన్ మీకున్న లోటు అంతా కూడా తీర్చేస్తుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్గా మరియు మీ మొబైల్ అందంగా తయారు చేయాలంటే మాత్రం ఇది ఒక బ్యూటిఫుల్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. అండ్ దీని గురించి నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్గా మీరు ఇన్స్టాల్ చేయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. ఇందులో మీకు చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. థీమ్స్, వాల్పేపర్స్, ఎడ్జ్ స్క్రీన్, ఐకాన్ ప్యాక్స్, యాప్స్, ఎడ్జెస్, మ్యూజిక్, రింగ్ టోన్స్, వాల్పేపర్స్, స్క్రీన్ రికార్డర్, ఒకటి కాదు చాలా విషయాలు ఇందులో అయితే దాగి ఉంటాయి. సో ఇక్కడ మీరు ఒక్కొక్కటిగా చెక్ చేయండి. నేనైతే బేసిక్గా కొన్ని మాత్రం చూపిస్తాను. థీమ్స్ మరియు వాల్పేపర్స్ పైన ట్యాప్ చేస్తే మాత్రం ఇక్కడ మీకు ఈ విధంగా చాలా అయితే చూపిస్తాయి. ఆన్లైన్ థీమ్స్ మరియు ఆఫ్లైన్ థీమ్స్, ఆబ్స్ట్రాక్ట్, నేచర్ ఈ విధంగా చూపిస్తాయి. వీటిలో మీకు నచ్చిన వాటిని మీరు సెలెక్ట్ చేసి వాటిని యూస్ చేయొచ్చు. అండ్ ఎడ్జ్ స్క్రీన్ అని చూడండి, సింపుల్గా మీరు దీన్ని యాక్టివ్ చేస్తే మాత్రం సింపుల్గా మీరు ఇలా స్లైడ్ చేస్తే మీ యొక్క స్క్రీన్ పైన ఈ స్టైల్లో మొత్తం కూడా కనిపిస్తాయి అనమాట ఎడ్జ్ స్క్రీన్లో. అయితే మీరు దీన్ని మీ యొక్క డిఫాల్ట్ లాంచర్గా మీరు పెట్టుకోవాలి. తర్వాత చూసుకుంటే ఇక్కడ మీకు లైవ్ వాల్పేపర్స్, దీనిపైన ట్యాప్ చేయండి. ఇందులో మాత్రం మీకు అల్టిమేట్ అన్లిమిటెడ్ వాల్పేపర్స్ అయితే ఇందులో లైవ్గా కనిపిస్తాయి. సో ఇందులో మీకు చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. అండ్ టాప్ రేంజ్లో ఉన్నాయి. అండ్ అందమైన అమ్మాయిల గర్ల్స్కి సంబంధించిన చాలా రకాల వాల్పేపర్స్ అయితే కనిపిస్తాయి. మీరు స్టార్టింగ్లో వీడియోలో చూస్తారు కదా, సో అలాంటి మంచి మంచి లైవ్ వాల్పేపర్స్ అయితే ఇందులో మీకు కనిపిస్తాయి. అండ్ సీనరీస్, అనిమల్స్, కార్టూను, ఎడ్జ్ లైటింగు, యానిమే లైవ్, అండ్ లైవ్, క్యూట్ లైవ్, ప్రీమియం, వ్యాన్స్, హెచ్డి ప్లస్ లైవ్, మినిమల్ లైవ్, అమోల్డ్ లైవ్, ఈ విధంగా ఒకటి కాదు దాదాపు వందలలో ఉన్నాయి ఇందులో మాత్రం. అండ్ అంతేకాదు ఇక్కడ మీకు రింగ్ టోన్స్ ఉంటాయి, చాలా అద్భుతమైన రింగ్ టోన్స్ ఉంటాయి ఇందులో. సో ఇంకా నోటిఫికేషన్స్ అయితే ఇంకా అమేజింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఏదైనా మీకు ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ప్లే అవుతుందో.
సో ఈ విధంగా మీకు నంబర్ ఆఫ్ రింగ్ టోన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక పెద్ద స్టోర్ అని చెప్పొచ్చు. మీకు ఇందులో కావాల్సిన వాల్ పేపర్స్, రింగ్ టోన్స్, నోటిఫికేషన్ రింగ్ టోన్స్, పిక్చర్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. డెఫినెట్గా మీకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా మీరు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టోటల్గా చూసుకుంటే ఇవి ఇవాళ మన టాప్ 5 బెస్ట్ అప్లికేషన్స్. ఇందులో మీకు నచ్చిన అప్లికేషన్ అయితే మర్చిపోకుండా కింద మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.